ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. గట్లనే ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికైతే దండాలు దండాలు దండాలు, పెద్ద పెద్ద దండాలు. ఇంకా ఈ వీడియో దేని గురించి అంటే, ఫస్ట్ అయితే కొంచెం ఫ్రీగా ఉన్నానండి. ఈరోజు ఏదో పని ఉందని చెప్పేసి ఈయన పొద్దునే బయటకు పోయిండు. పోతా భూమిని కూడా స్కూల్లో డ్రాప్ చేసిండు అన్నమాట. మళ్ళీ ఎప్పుడు వస్తారు? లంచ్ టైం వరకు వస్తారు. సో ఇంకా లంచ్ టైం వరకు మనం ఫుల్ ఫ్రీ. సో ఇంకా నేను చేసిన, వాళ్ళు పోగానే అంటే వాళ్ళిద్దరికి టిఫిన్ చేసి పెట్టి పంపించేసిన. మళ్ళీ ఇప్పుడు రైస్ కడిగి పెట్టిన, కర్రీకి కట్ చేసి పెట్టిన. 2 గంటల తర్వాత తీరికగా కూర చేసేస్తే సరిపోతుంది. అంతలోకి మనకు ఒక ఇంట్రెస్టింగ్ పని ఉంది, చేసేద్దాం పదండి. అంత ఇంట్రెస్టింగ్ పని ఏంటా అనుకుంటున్నారా? తినబోయే కూరకు రుచి అడగడం దేనికండి? కానీ నేను చెప్పిన దానికంటే ఇంట్రెస్టింగే. నమ్మరా? మీరే చూడండి. నిన్న సాయంత్రం వచ్చింది ఇది. అబ్రాడ్లో ఉన్న వాళ్ళకు ఇండియా నుంచి కొరియర్ వస్తే అంతకన్నా ఇంట్రెస్టింగ్ పని ఇంకేమన్నా ఉంటుందా చెప్పండి? ఇంతకు ముందంటే దగ్గుతే ప్యాకేజ్ చేయించుకునేదాన్ని ఇండియా నుండి. 2 నెలలకోసారి 3 నెలలకోసారి ప్యాకేజ్ వస్తూనే ఉండేది, అదే కొరియర్ వస్తూనే ఉండేది ఇండియా నుండి. కానీ ఇప్పుడు కొరియర్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయినాయండి. ఆ తర్వాత 6 నెలలకోసారి, సంవత్సరంకోసారి ఇట్లా చాలా అంటే చాలా తగ్గించిన. ఏదో మ్యాండేటరీ థింగ్స్, అత్యవసరమైన ఏమన్నా ఉంటే తప్ప మ్యాక్సిమం కొరియర్ అయితే వేయించుకోవట్లేదండి. ఇంకా ఇక్కడ ఎట్లుంటుంది అంటే, కొన్ని ఐటమ్స్ మనం ఎంత అవాయిడ్ చేసినా సరే కానీ అవి ఇండియా నుంచి వస్తేనే మనకు మంచిగా ఉంటుంది. అంటే మస్ట్ అండ్ షుడ్ అవి ఇండియా నుంచే రావాలన్నమాట. అట్లాంటివి ఏంటంటే చింతపండు ఒకటి. ఎందుకంటే ఇక్కడ చింతపండు నల్లగా ఉంటుంది, దానికి తోడు పులుసు కానీ సాంబార్ కానీ అస్సలు రుచి రావు తెలుసా. ఈవెన్ పచ్చళ్ళల్లో కూడా మనం మంచిగా చింతపండు వేసుకుంటాం కదా, ఇంత 1 రెబ్బ 2 రెబ్బలు అట్లా వేసుకున్నా కూడా అస్సలు రుచి రాదు. సో చింతపండు ఒకటి. మెయిన్గా కిచెన్ థింగ్స్కి నేను కొరియర్ వేయించుకుంటా అండి. ఇంక ఈసారి చాలా రోజుల తర్వాత కదండి కొరియర్ వస్తుంది, దట్టు నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉంది. సో వీటన్నింటినీ చూసుకొని కొంచెం షాపింగ్, కొంచెం కిచెన్ ఐటమ్స్, కొంచెం అవుట్ఫిట్స్, కొన్ని జ్యువెలరీస్ అండ్ వీటన్నిటితో పాటు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ఐటమ్ కూడా ఉంది. అదేంటో చూపిస్తా. Let's unbox the Indian courier. Sorry, it's DJ. అన్ని కాటన్ల నుండి వీకి 7 కాడికి కుప్పబెట్టిన ఇవన్నీ బట్టలు. ఈ పక్కకునేమో కిచెన్ ఐటమ్స్, అట్లనే అమ్మ కొన్ని స్నాక్స్ చేసి పంపించింది. ఇంకా ఇవన్నీ అయితే నేను చెప్పాలా అండి, కనిపిస్తూనే ఉన్నాయి కదా, భలే ఉన్నాయి కదా, జ్యువెలరీ అన్నమాట. ఫస్ట్ అయితే బర్త్డే కోసం అని చెప్పేసి ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న ఫ్యామిలీ కాంబో అండి ఇది. ఫస్ట్ ఇది చూద్దాం, ఓకేనా? సూపర్ ఎక్సైటెడ్ అండి, ఎందుకంటే నాకు పిక్స్ పంపించింది. పిక్స్లో మామూలుగా కనిపించట్లేదు తెలుసా. ఇంతకి ఇదేంటనుకుంటున్నారు? సింగారాన్ని చీరతో సిద్ధం కానీ, చీర కాదు లంగా ఓని. ఇప్పుడు ఎక్కడ చూసినా పర్పుల్ ట్రెండ్ నడుస్తుందండి. ఎవరిని చూసినా పర్పుల్ కలర్ బట్టలలోనే కనబడుతున్నారు. అందుకని చెప్పేసి నేను కూడా పర్పుల్ కలర్లో హాఫ్ సారీ డిజైన్ చేయించుకున్నా. అయ్య బాబా, ఎన్ని లేయర్స్ ఉన్నాయండి. లోపల మనకు కాటన్ లైనింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇగో ఇట్లా క్యాన్ వచ్చింది. దానిపైన మళ్ళీ ఇగో ఇదొక లేయర్ వచ్చింది. అండ్ పైన వచ్చేసి లంగా అన్నమాట. సో ఇట్లా బుషిగా వచ్చేస్తాను. బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేయించుకున్నా అండి. ఫస్ట్ పర్పుల్ లెహంగా అనుకున్నప్పుడు దానికి మ్యాచింగ్ ఏ కలర్ అయితే బాగుంటుందా అని అనుకున్నా. బట్ నాకెందుకో ఎల్లో మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది పర్పుల్ పైన అనిపించి, సో ప్లెయిన్ ఎల్లో క్లాత్ తీసుకొని దానిపైన మనకు లెహంగా కలర్కి మ్యాచ్ చేసే విధంగా ఇలా వర్క్ చేయించుకున్నా అన్నమాట. 2 బ్లౌజెస్ డిజైన్ చేయించుకున్నా అండి. అంటే లెహంగాకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటే హాఫ్ సారీ అదొక లుక్ ఉంటుంది, అండ్ లెహంగా బ్లౌజ్ సేమ్ కలర్ ఉంటే హాఫ్ సారీ ఇంకొక లుక్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఒకటేమో వర్క్ బ్లౌజ్, ఒకటేమో లెహంగాకి మ్యాచింగ్ బ్లౌజ్ అన్నమాట.
ఇంకా దుపట్టా అంటే మనకు లంగా ఓనికి ఓని ఉంటుంది కదా, అదైతే ఇలా ప్లాన్ చేశానండి. ఇది గోల్డ్ కలర్ అన్నమాట, ఎల్లో కాదు. దానికి మళ్ళీ మనకు లంగా ఓనికి మ్యాచ్ చేసే విధంగా పర్పుల్ కలర్ లేస్ వేయించాను. ఇంకా ఫ్యామిలీ కాంబో అనుకున్నాం కదండి, సో అందుకని చెప్పేసి బుడ్డిదానికి కూడా నా హాఫ్ శారీ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ క్లాత్తోని దానికి లంగా జాకెట్ ఇలా స్టిచ్ చేయించా. బుడ్డిదాన్ని కూడా ఫుల్ బుషీగా వచ్చేస్తుంది, మంచిగా బుట్ట బొమ్మ లెక్క కనబడుతుంది. ఎందుకంటే దానికి కూడా మనకి ఇట్లా లోపల క్యాన్ ఇచ్చేసారు. బుడ్డిదానికి అయితే కాలర్ నెక్ ప్యాటర్న్లో కుట్టించిన అండి బ్లౌజ్, భలే లుక్ వచ్చింది. దీనికి వర్క్ మనకు హ్యాండ్స్కి చేతులకు చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ కాలర్ నెక్. నెక్స్ట్ ఇక ఇక్కడంతా కూడా మనకు వర్క్ వచ్చేసింది. జిప్, సైడ్ జిప్ వచ్చింది. బుడ్డిదాని కోసం నేను ఇంకొకటి ప్లాన్ చేసిన అండి. అది ఏంటంటే, నేను ఎప్పుడైనా లంగా ఓన్ వేసుకొని దానికి లంగా జాకెట్ వేసినప్పుడు నాకేమో దుపట్టా ఉంటుంది, దానికి ఉంటుంది కదా, దానికోసం పెద్ద గోల. అందుకని చెప్పేసి దానికి కూడా ఇదిగోండి చిట్టి దుపట్టా అన్నమాట, ఊరికే అట్లా ఇక అది గొడవ చేయకుండా ఉండాలని ఇట్లా తీసుకున్నాం. ఇది ఇంతే అండి. ఇది ఇంకా అది పెద్దగా అవ్వదు, ఎందుకంటే 2 లైన్స్ కలిపి కుట్టి అటాచ్డ్గా మనకి ఇంకా ఈ లేస్ వేసారు. ఇంక ఇది అటు ఇటు పోతుందన్న బాధ కూడా లేదు. డన్. మనకు కూడా ఇంతే ఇచ్చినా బాగుంటుందేమో యాక్చువల్గా. ఇది బుడ్డిదానికి. ఇదైతే మా అదే అండి మా హస్బెండ్ కుర్తీ. నాది భూమిది సేమ్ ఒకటే క్లాత్, బట్ ఈయనకంతా పూల దబ్బాయిలకు బాగుండదు కనుక విడిగా పర్పుల్ కలర్లో షైనింగ్లో ఉన్న క్లాత్ తీసుకొని ఆయనకు కుర్తీ, కింద అయితే కుర్తీకి పంచ ఒకటి, అట్లనే ప్యాంట్ ఒకటి డిజైన్ చేపించి. పంచ వేసుకుంటే మాత్రం భలే ట్రెడిషనల్ లుక్ వచ్చేసిందండి అసలు. టడా టడా టడా. మా ఆయనకు కండవా అన్నమాట. భలే ఉంది కదా. దీనికి మనకి ఇట్లా ఇక్కడ స్టిచ్ చేసిండ్రు. ఇంక ఇది కూడా అటు ఇటు కదలది. సో ఇదండి బర్త్డే కోసం ఇష్టంగా ఇండియా నుండి తెప్పించుకున్న ఫ్యామిలీ కాంబో. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ స్పెషల్ అకేషన్స్ కానీ ఏ ఉన్నా సరే హ్యాపీగా లతా డిజైనర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో డిజైన్ చేయించేసుకోవచ్చండి. ఇది ఇంకా చాలా సింపుల్ అని చెప్పాలి. వాళ్ళ పేజ్లో మామూలు డిజైన్స్ లేవు, టూ గుడ్ అసలు. అంటే లతా గారు దాదాపు 30 years నుంచి ఇట్లా డిజైనర్ క్లాతింగ్, మనకు ఐడియా లేని లేటెస్ట్ డిజైన్స్ కూడా తనే మనకు సజెస్ట్ చేస్తారు తెలుసా. అండ్ వాళ్ళకి ఆల్రెడీ కెనడా, US, UK, ఆస్ట్రేలియా ఇట్లా చాలా క్లయింట్ బేస్ ఉంది. వాళ్ళ పేజ్ నేను ఇక్కడ ట్యాగ్ చేసిన, ఒకసారి ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇంత గ్రాండ్ డ్రెస్ తీసుకొని దాని మ్యాచింగ్ జ్యువెలరీ లేకపోతే మేడ పోసి పోదా చెప్పండి. అందుకని చెప్పేసి ఇదిగోండి ఎగ్జాక్ట్లీ నా లంగా ఓనికి మ్యాచ్ అయ్యి ఈ పర్పుల్ కలర్ నెక్ సెట్ తీసుకున్నా. ఎంత బాగుందో అసలు, టూ గుడ్ కదా. అసలు స్టోన్స్ అయితే ఇట్లా మెరుస్తున్నాయి మంచిగా. దాంతోపాటు ఇది ఒకటి భలే క్యూట్ ఉందండి, నాకు ఫుల్ నచ్చేసింది. మల్టీ కలర్ స్టోన్స్ తోని నాకైనా భూమికైనా ఏ డ్రెస్ పైన అయినా కూడా పెట్టుకోవచ్చు, మనకు మంచిగా సెట్ అయిపోద్దని ఇది ఒకటి తీసుకున్నా. అండ్ స్టడ్స్ కూడా మల్టీ కలర్లో వచ్చేసరికి మస్తు లుక్ వచ్చినాయి. ఇది నాకు హెవీ హిప్ బెల్ట్స్ చాలా ఉన్నాయండి, ఇది సింపుల్గా బాగుందని ఇది కూడా తీసుకున్నా. ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆద్విక కలెక్షన్స్లో తీసుకున్నవే. వీళ్ళ పేజ్లో నేను ఇప్పటివరకు ఎన్ని తీసుకున్నానో అండి, ఎందుకంటే ప్రతిదీ కూడా అంటే చోకర్స్, లాంగ్ చైన్స్, హిప్ బెల్ట్స్ అన్నీ కూడా సూపర్ ఉంటాయి. వాళ్ళ పేజ్ ఇక్కడ ట్యాగ్ చేసినా ఒకసారి చెక్ చేయండి. మనకు టక్కన రెడీ అయ్యి బయటికి పోవాలనుకుంటే చీరలు పనికిరావు, లంగావోనీలు పనికిరావు, గ్రాండ్ డ్రెస్సులు పనికిరావు. ఇక ఇట్లా ఈజీ స్క్వీజీగా వేసుకొని పోయే ఫ్రాక్స్ కావాలి. అందుకని చెప్పేసి ఇదిగోండి 4 ఫ్రాక్స్ తీసుకున్నా. ఇంకా కొరియర్లో కుక్కి పెడతారు కనుక కొత్త బట్టలు కూడా ఇట్లా నలిగిపోతాయి అన్నమాట, అదేం పట్టించుకోకండి. కానీ ఇదైతే చాలా బాగుంది, మంచిగా బార్డర్ వచ్చి చూడ్డానికి చక్కగా ఉంది అసలు. ఇదైతే భలే నచ్చిందండి, మంచిగా క్యూట్గా ఉంది అసలు. కలర్ కాంబినేషన్ కానీ కింద గేర్ లెంత్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. ఇదిగోండి కింద మనకి ఇట్లా బుషీగా వచ్చేసింది, మంచి కాటన్, స్కిన్కి వేసుకుంటే కూడా ఎంత హాయిగా ఉంటుందో. ఇంకా ఈ డ్రెస్, దీని గురించి నేను మీకు చెప్పాలా చెప్పండి, మీరే నాకు చెప్తారు, అంత ఫేమస్ అయిపోయింది ఈ డ్రెస్.
ఇది చూసిన దగ్గర నుంచి నాకు ఫుల్ నచ్చేసి ఎట్లయినా సరే తెప్పించేసుకోవాలని చెప్పేసి తెప్పించేసుకున్నాను అన్నమాట. ఫైనల్లీ నాకు కూడా ఈ ఫ్రాక్ ఉందో. ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ AU_collectionsలో తీసుకున్నామండి. వీళ్ళ పేజ్ అయితే చూశారు కదా, 193K ఫాలోవర్స్ ఉన్నారు. చాలా ట్రస్టెడ్ పేజ్ అండి. వీళ్ళ దగ్గర ఇప్పటికీ నేను ఎన్ని మామ్ అండ్ డాటర్స్ తీసుకున్నానో, ఇది కూడా మళ్ళీ మామ్ అండ్ డాటరే. ఇది వచ్చేసి నాకు కాటన్ ఫ్రాక్, కలర్ఫుల్గా భలే అనిపించేసింది. అండ్ బుడ్డి దానికి కూడా మ్యాచింగ్ మనకి ఇలా వచ్చేసింది. వీళ్ళ పేజ్లో శారీస్ కూడా 2 కూడా ఉంటాయండి. అంటే శారీస్, కాలేజ్ వేరు, ఇట్లా అన్నీ కూడా ఉన్నాయి. సో వీళ్ళ పేజ్ని ఇక్కడ ట్యాగ్ చేసిన ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి అన్ని కలెక్షన్ కూడా. ఇంకా నాకు పర్ల్స్ అంటే చాలా ఇష్టము. దానివల్ల కొన్ని పర్ల్ సెట్స్ తీసుకున్నా, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పర్ల్ సెట్స్. అంటే వైట్ పర్ల్స్, రెడ్ పర్ల్స్, గ్రీన్ పర్ల్స్, అట్లా మొత్తం సెట్స్ లాగా తీసుకున్నా. ఇవి వాసా ఫ్యాషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. వీళ్ళు చాలా ఫేమస్. అంటే ఫేమస్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఈ చూపించే జ్యువెలరీ అంతా కూడా మనము చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో మనం చూసే ఉంటాము. బట్ వీళ్ళు ఒరిజినల్ హోల్సేలర్స్ అండ్ వీళ్ళు హ్యాండ్ మేడ్గా వీళ్ళే తయారు చేస్తారన్నమాట ఈ జ్యువెలరీ అంతా. చేసి ఇంకా వీళ్ళు ఏంటంటే మొత్తం రీటైలర్స్ లాగా చాలామంది వీళ్ళ దగ్గర బల్క్ ఆర్డర్స్ కొనుక్కొని సో మళ్ళీ వాళ్ళ పేజెస్లో సెల్ చేయడం అనేది జరుగుతుంది. మనం వీళ్ళ దగ్గర కనుక తీసుకున్నట్లయితే మనకు హ్యూజ్ కలెక్షన్తో పాటు మనకు చాలా కాస్ట్కి ఈ పర్ల్ సెట్స్ అన్నీ వస్తాయి. ఎంత బాగున్నాయో అండి. ఇది వచ్చేసి మనకు 5 లేయర్ పర్ల్ సెట్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. ఇది మనకు శారీస్ కానీ వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా, కొన్ని లాంగ్ ఫ్రాక్స్కి కూడా బాగుంటాయి. వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా మంచిగా డిజైనర్గా చాంద్ బాలీస్ టైప్ వచ్చాయండి. ఇంకా నేను ఫ్రాకులు తీసుకొని దానికి ఏం తీసుకోకపోతే ఊకుంటుందా చెప్పండి. అందుకని ఇవన్నీ అయితే బుడ్డి దానికోసం అన్నమాట. ఇంకా ఇప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్ కదా, దానికోసం కాటన్ నైట్ వేరు కాటన్ ఫ్రాక్స్ తీసుకున్నాను. సో చూస్తుంటేనే ఎంత హాయిగా ఉన్నాయో అసలు. సో ఇవన్నీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ బెల్లా ఫర్ బేబీస్ అని చెప్పేసి వాళ్ళది ఎక్స్క్లూజివ్ కిడ్స్ పేజ్ అండి. అండ్ నైట్ వేర్ కానీ ఫ్రాక్స్ కానీ అన్నీ 2 గుడ్ ఉన్నాయి అసలు. ఇవన్నీ అయితే కార్డ్ సెట్స్ అండి. మొత్తం 5 కార్డ్ సెట్స్ తెప్పించాను. ఇవన్నీ కూడా భూమికి అయితే భలే ఉన్నాయి చూడండి అసలు. ఇంకా ఇవి 2 అయితే మురుకులు, జంతికలు అమ్మ చేసి పంపించింది, ఎస్పెషల్లీ బుడ్డి దానికోసం. హైదరాబాద్ బెల్లం కంటే కూడా నరసరావుపేట బెల్లం అంటే ఇష్టము. అందుకోసము ఇక మా అత్త రెగ్యులర్గా పంపుతుంది హైదరాబాద్కు. అక్కడ నుంచి నాకు షిప్పింగ్ వచ్చినప్పుడల్లా మా అమ్మ నాకు పంపిస్తుంది. ఇది ధనియా పొడి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొత్త ఆవకాయ పచ్చడి వచ్చిందండి. ఇంతకు ఇది ఎవరు పంపించారో తెలుసా? ఇంకెవరు, అమ్మనో అత్తనో పంపించుంటుంది అనుకుంటున్నారా? అమ్మ అత్త పంపిస్తే హ్యాపీనే, బట్ దీని వెనుక ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యే స్టోరీ ఒకటి ఉందండి. అదేంటంటే బర్త్డేకి ఫ్యామిలీ కాంబో తీసుకున్నా కదా లతా డిజైనర్స్ వాళ్ళ దగ్గర. సో ఆ లత గారే వాళ్ళకు మ్యాంగో ఫామ్ ఉందని చెప్పేసి నాకు మంచిగా ఫ్రెష్ మ్యాంగోస్తోని మేము పికిల్ పచ్చడి పెట్టేసినాం ఆల్రెడీ, నీకు కొంచెం పంపిస్తా అని చెప్పేసి పంపించారు. సో మన అప్పుడప్పుడు యూట్యూబ్తో నేను ఏమన్నా సాధించిందా అంటే ఇట్లాంటివి నాకు ఎక్కువ హ్యాపీ అనిపిస్తాయి. మన ఇంట్లో వాళ్ళు మనల్ని లవ్ చేయడం వేరు, ఎక్కడో బయట వాళ్ళు కూడా మనల్ని లవ్ చేయడం అనేది అదొక బ్లెస్సింగే కదా. సో థ్యాంక్ యూ సో మచ్ లతా గారు ఫర్ యమ్మీ ఆవకాయ పచ్చడి. ఇంకా చూసుకోండి, ఇప్పుడు సాయంత్రం రచ్చ చేస్తా. వేడి అన్నం పెట్టేసి దాంట్లో ఇంత ఆవకాయ ఇంత నెయ్యి కలిపేసి ఇక కూర చేసేది లేదు, ఏం లేదు, రచ్చ చేసేస్తా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి ఎట్లనే స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి అప్ప. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. ఉంటా మళ్ళా.